ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికి వెళ్ళిన వాళ్ళు మీ పనులు ముగించుకొని క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన అదృష్టము. మనం తీసుకున్న జాగ్రత్తలు కానే కాదని మనందరికీ తెలుసు. మన మీద దయించి మనల్ని క్షేమంగా తీసుకొచ్చాడు. అందును బట్టి తండ్రికి మనస్ఫూర్తిగా ఒక్క కృతజ్ఞత. అలాగే ప్రార్థనలో కూర్చునే ముందు ఎవరి మీద కోపము ద్వేషం కానీ వద్దండి. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా మీకే స్తోత్రం, రాజాది రాజా మీకే స్తోత్రం, దేవాతి దేవా మీకే స్తోత్రం. నా తండ్రి గడిచిన ఈ దినమంతా మీ చల్లని రెక్కల కింద భద్రపరిచిన దేవా మీకే స్తోత్రమై. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఏ పాటి వారమయ్యా, ఇంత జాగ్రత్తగా మమ్మల్ని కాపాడడానికి మేమే పాటి వారం. నా తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆసీనులై ఉన్న మీరెక్కడా, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ. నా తండ్రి మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు, మాకన్నా ధనవంతులు బలవంతులు, మీ ఎడల భయము భక్తి కలిగిన వాళ్ళు, మాకన్నా ఆరోగ్యవంతులు ఐశ్వర్యవంతులు, మాకన్నా చిన్న చిన్న పిల్లలు కూడా ఎంతో మంది నా తండ్రి క్షేమంగా ఇంటికి చేరుకోలేదని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. యుద్ధాల్లో మరణించారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అనేక యాక్సిడెంట్ల్లో ప్రమాదానికి గురై మరణించారని హాస్పిటల్ అడ్మిట్ అయ్యారు. ఎన్నో భయంకరమైన వార్తలు మేము చూస్తున్నాం. వారికంటే మేము గొప్పవారం కాదు కదండి. అయినా సరే మా మీద దృష్టి పెట్టి మా మీద కనికరపడి మమ్మల్ని సజీవులుగా క్షేమంగా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. నా తండ్రి ఎవరెవరి ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు, ఎవరెవరి ప్రార్థన మీద ఆసక్తి లేకుండా నా తండ్రి చల్లారిపోయిన స్థితిలో ఎవరైతే ఉన్నారో నా ప్రభు, ఆత్మీయతలో బలహీనులైపోతున్నారు, ప్రతి ఒక్కరికి హృదయ గద్దింపు చేసి నా తండ్రి మీ సన్నిధిలో కూర్చోబెట్టమని ప్రార్థనలో ఏకీభవించే మనసు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. ప్రతి ఒక్కరి హృదయం మీకు తెలిసే ఉన్నది నా ప్రభు, వారి తలంపులు మీకు తెలుసు నా తండ్రి, సమస్తము మీకు తెలిసే ఉన్నది నా తండ్రి. మీకు మరుగైనది ఏదియో లేదు నా ప్రభు. బిడ్డలు నా తండ్రి ప్రార్థన అంటే ఆసక్తి రాకుండా నా తండ్రి ఎవరైతే నా ప్రభు అపవాది చేత అడ్డగింపబడుతున్నారు నా తండ్రి, అపవాది చేతుల నుంచి బిడ్డలు విడిపించి మీ సన్నిధిలో ప్రార్థనలో ఏకీభవించే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. గడిచిన ఈ దినంలో మేము కానీ మా బిడ్డలు కానీ మా ఇంటి వారు కానీ నా ప్రభు మా తోటి వారు కానీ తెలుసు తెలియకు నా తండ్రి ఏదైనా విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించండి. మిమ్మల్ని క్షమాపణకి అర్హత కూడా మాకు లేదు. జాలిగల దేవా దయతో నా తండ్రి మేము చేసిన తప్పు క్షమించిన తండ్రి మీకు కాపదన మాకు ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. మా వల్ల ఎవరైనా బాధపడి ఉంటే నా తండ్రి వారిని నా ప్రభా క్షమాపణ అడిగే తగ్గింపు హృదయాలను మాకు అనుగ్రహించండి. మమ్మల్ని ఎవరైనా బాధపడేలా మాట్లాడినా సరే మనస్ఫూర్తిగా వారిని క్షమించిన తండ్రి ప్రేమించే హృదయాలు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మీ మనసే నా ప్రభా మాకు అనుగ్రహించండి. మీ ఓర్పు, మీ సహనం, మీ ప్రేమ, మీ జాలిగల మనసు మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం కాసేపు ఉంటే మీ ప్రాణం పోతుంది అని తెలిసినా కూడా భయంకరంగా ఎంత అవమానకరంగా మాట్లాడుతున్నారు, ఎంత ఎగదాడి చేశారు. అయినా సరే నా తండ్రి వారి మీద జాలిపడి కనుకరపడి తండ్రి వారు ఏం చేస్తున్నారో వారికి తెలియదు, వారిని క్షమించమని నా ప్రభా అంత బాధలో కూడా ప్రాణం పోయే పరిస్థితిలో కూడా వారి తరపున మీరు క్షమాపణ అడిగారు. ఎంత గొప్ప మనసు నా తండ్రి, ఆ మనసే మాకు అనుగ్రహించండి అయ్యా. కఠినమైపోతున్న మా హృదయాలు కరిగింపు చేసి మెత్తటి మనసులుగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. క్షమించే మనసు, ప్రేమించే మనసు, దయగల మనసు నా తండ్రి, కనికరము గల మనసు మాకు అనుగ్రహించండి నా తండ్రి. మాకున్న రాతి గుండెలు తీసివేసిన ప్రభా మెత్తటి మాంసపు గుండెని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మాలో ఉన్న స్వార్థాన్ని తీసివేయండి నా ప్రభా. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ జ్ఞాపకం ఉంచుకొని నా తండ్రి ప్రతి ఒక్కరు సీరియస్గా తీసుకుని కనికరము గల హృదయాలు బిడ్డలు కలిగి ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎదుటి వారితో ఎలా సమాధానంగా ఉండాలి, ఎదుటి వారిని ఎలా ప్రేమించాలో, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమన్న మీ మాట ప్రతి ఒక్కరు ప్రతి దినము ప్రతి క్షణం జ్ఞాపకం ఉంచుకునే కృపాధన్యత మాకు అనుగ్రహించండి. వాక్యం చదువుతున్నాం, వాక్యం ధ్యానిస్తున్నాం, కానీ వాక్యం ప్రకారం ఎలా నడుచుకోవాలో మాకు తెలియట్లేదు నా తండ్రి. క్రియలేని విశ్వాసం వ్యర్థమన్నారు, బలి అర్పించడం కంటే మాట వినటం శ్రేష్టమని చెప్పారు. ప్రతి మాట నా ప్రభు
మా హృదయంలో నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి. హృదయ గద్దింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నామయ్యా. మీ మనసు గాయపడే పనులు చేసేటప్పుడు హృదయ గద్దింపు ప్రతి ఒక్కరికి ఇవ్వమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు కుటుంబాల్లో నా తండ్రి ఎవరెవరు ప్రార్థనలు ఏకీభవించారు, ఎవరెవరు వారి కుటుంబాల కోసం ప్రార్థించమని అడిగారు, ప్రత్యేకంగా బిడ్డలు నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు నా ప్రభు ఒక్కసారి దర్శించి కుటుంబాల్లో నా తండ్రి ఒకవేళ కోపాలు, ద్వేషాలు, మనస్పర్ధలుంటే యేసు నామములో తీసివేసి నా తండ్రి మీ శాంతి సమాధానంతో ప్రతి ఒక్కరి కుటుంబాన్ని నింపమని అడుగుచున్నాం నా తండ్రి. అపవాద శక్తులు, దురాత్మ శక్తులు, చేతబడి శక్తుల నుండి యేసు నామములో బిడ్డలు విడిపించమని అడుగుచున్నాం నా తండ్రి. ఆత్మీయతలో ఎవరైతే బలహీనులైపోతున్నారో నా తండ్రి, ఎవరైతే నా ప్రభు వాక్యం చదవాలని ఆసక్తి రావట్లేదని బాధపడుతున్నారు, చదవాలని ఆసక్తి దేవుంది కళ్ళు కనిపించట్లేదో అని ఎవరైతే బాధపడుతున్నారు, ప్రతి ఒక్కరి వైపు ఒక్కసారి మీరు దర్శించిన ప్రభు వారిలో నూతన ఆసక్తి నా ప్రభు బిడ్డలో కలిగించండి. అపవాది చేతిలో బిడ్డలు పడకుండా విడిపించమని అడుగుచున్నాం. మీ రక్షణ కంచె నా ప్రభు మీ కాపుదల బిడ్డల చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య గురించి ఆలోచిస్తున్నారు కానీ ఆ సమస్య పూర్తిగా తీసివేయగల శక్తి గల తండ్రి మీ వైపు నా ప్రభు బిడ్డలు చూడట్లేదు నా తండ్రి. ఆ సమస్య ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి జారిపోయాను, ఏదైనా విషయంలో నా తండ్రి మనసు గాయపరిచానా, వాక్యం నుండి తప్పిపోయానా, నా వాళ్ళెవరైనా నా తండ్రికి వ్యతిరేకంగా జీవిస్తున్నారా అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించమని అడుగుచున్నాం నా తండ్రి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లు పెరిగివేయను అని చెప్పిన మీ మాట ప్రతి ఒక్కరు ఒక్కసారి జ్ఞాపకం చేసుకునేలా మీ కృప అనుగ్రహించండి. మా ఇల్లు కట్టుకోవాలంటే ఆ జ్ఞానం మీరిస్తేనే నా తండ్రి, మీరు జ్ఞానం ఇస్తేనే నా ప్రభా ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ప్రవర్తించాలి, ఎలా వారిని సరిచేయాలి ఆ గ్రహింపు మాకు ఉండింది నా తండ్రి. మీ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా ప్రభా. అలాగే నా తండ్రి కుటుంబాల్లో ఉన్న నా తండ్రి ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు నా ప్రభా బిడ్డలు విడిపించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదిస్తే చాలు నా తండ్రి. ఎంత అప్పులైనా సరే, ఎలాంటి ఆర్థిక ఇబ్బందులైనా తొలగిపోతే నా తండ్రి మీ ఆశీర్వాదం అంత గొప్పగా ఉండింది. యాకోబు గారు చేతి కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించారు కాబట్టి క్రమక్రమంగా అభివృద్ధి చెందాడయ్యా. ఆయన అంత గొప్పవారు కాదయ్యా. యాకోబు గారు పేరు పలికే అర్హత కూడా మాకు లేదు నా తండ్రి. జాలగల దేవా మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభు వారు ఏ పని చేస్తున్నారు, వారు ఏ ఉద్యోగం చేస్తున్నారు, వ్యాపారం, వ్యవసాయం, ప్రతి ఒక్కరు వారు చేసే చేతి పనిని మీరు ఆశీర్వదించండి. మీ ఆశీర్వాదం పొందుకోవాలంటే అసలు మేమెలా జీవించాలో ఆ గ్రహింపు మాకు అనుగ్రహించండి. తగ్గింపు ప్రవర్తన, తగ్గింపు మాటలు, తగ్గింపు చూపులు, తగ్గింపు ఆలోచనలు, దీన మనసు కలిగి మీకు ఇష్టలుగా నా ప్రభు మేము జీవించాలి నా తండ్రి. మీకు ఇష్టమైన జీవితాన్ని మీ చిత్తానుసారంగా జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించండి నా తండ్రి. మొదట నా ప్రభు మీ నీతిని, రాజ్యాన్ని వెతికే హృదయాలను మాకు అనుగ్రహించండి. ఈలోక అవసరతలు మీకు ఏది కొదువుగా ఉందో, ఏ అవసరత ఉందో అన్నీ నాకు తెలుసు. కానీ మీరు మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకమన్నా మీ మాట నా ప్రభు ప్రతి ఒక్కరూ గట్టిగా పట్టుకునే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి శ్రమలు వచ్చినా, ఇరుకులు, ఇబ్బందులైనా సరే నీతిగా, న్యాయంగా ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి మాకు నేర్పించండి నా తండ్రి. సమస్య వచ్చిందని నా ప్రభు నీతిని విడిచిపెట్టకుండా, న్యాయాన్ని నా ప్రభు తిప్పివేయకుండా నా తండ్రి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే మీకు ఇష్టమైన పనులే, మీకు ఇష్టమైన క్రియలే మాలో ఉండేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. ప్రతి ఒక్కరి కుటుంబంలో నా ప్రభ ప్రతి ఒక్కరు నా తండ్రి మారు మనసు పొందాలి, మీ రక్తంలో కడగబడేలా మీ కృప అనుగ్రహించండి. ఒక్కదాన్ని నేను రక్షణ పొందానమ్మా, నేను ఒక్కడిని రక్షణ పొందాను, నా ఇంటి వారి కుటుంబంలో ఎవరూ పొందలేదు, నేను చెప్తే వాళ్ళు వినరు అని ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా ప్రభు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా ప్రతి ఒక్కరి కుటుంబం మొత్తం నా తండ్రి రక్షణ పొందేది, వారి మనసును మార్చగల శక్తి మీకు మాత్రమే ఉంది నా ప్రభు. అలాగే నా తండ్రి అప్పుల బాధతో నా ప్రభు ఎవరైతే నా తండ్రి మానసికంగా కృంగిపోతున్నారు, అప్పులు ఎలా తీర్చాలని ఆలోచిస్తున్నారు, వారికి ఉన్న ఆలోచన తీసివేసి నా తండ్రి నాకున్నాడు, నాకు దారి చూపిస్తాడు, నేనే నాదే తప్పు, నా తండ్రి చిత్తం ఏదో తెలుసుకోకుండా నా సొంత ఆలోచనతో చేశాను అని గ్రహింపు బిడ్డలకు ఇచ్చిన తండ్రి బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించి అప్పు తీరే ద్వారాలు మీరు తెరవమని అడుగుచున్నాం నా తండ్రి.
ఎలాంటి సమస్యలు ఎదురైనా, ఎంత భయంకరమైన శ్రమలు వచ్చినా సరే, నడి సముద్రం వంటి శ్రమల్లో మేము ఉన్నా సరే భయపడకుండా, అధైర్యపడకుండా నా తండ్రి నాకున్నాడు. అంత పెద్ద తుఫానుని ఒక్క మాటతో, ఒక్క గద్దింపుతో అణిచివేశాడు. అంత పెద్ద సైన్యాన్ని శత్రువులు తరుతున్నప్పుడు, సమస్యలనే శత్రువులు నాకున్నాయి. ఒకనొక సమయంలో ఇశ్రాయేలీయులకు అదే సమస్య వచ్చింది. శక్తి గల తండ్రి, నా తండ్రి అంత పెద్ద సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేల మీద ఆయన బిడ్డలు సురక్షితంగా నడిపించాడు. అంత గొప్ప శక్తి గల తండ్రి నాకున్నప్పుడు నేనెందుకు భయపడాలి? నా తండ్రి బాహుబలం తక్కువైంది కానే కాదని ప్రతి ఒక్కరు నా ప్రభు మీరు చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని జ్ఞాపకం చేసుకొని ధైర్యం తెచ్చుకునేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి నా తండ్రి. చిన్నపిల్లల కాడ నుంచి నా ప్రభ 10th, డిగ్రీ, ఇంటర్ వాళ్ళు నాతని, బీటెక్ వాళ్ళు నా ప్రభ, ఇంకా ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారు, ప్రతి ఒక్కరికి ఈలో ఒక జ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. ప్రపంచంలోనే జ్ఞానవంతుడనే గొప్ప ఘనత వచ్చిందయ్యా సొలొమోన్ రాజు గారికి. ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. సొలొమోన్ రాజు గారి పేరు పలికే అర్హత కూడా మాకు లేదే, అయినా మీరు పక్షపాత కాని దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభ చదవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి మీరిస్తేనే నా తండ్రి. ఎంత కష్టపడ్డా, ఎన్ని ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళినా సరే, ఎన్ని బుక్స్ చదివినా సరే నా ప్రభ, ఎంతమంది ఎంకరేజ్ చేసినా మీ జ్ఞానం బిడ్డలకు లేకపోతే నా తండ్రి అదంతా వ్యర్థమైపోయింది నా ప్రభ. ఎగ్జామ్స్కి కష్టపడి చదవాలనే ఆసక్తి బిడ్డలకి ఇచ్చి, చురుకుదనాన్ని బిడ్డలకి ఇచ్చి నా ప్రభ, చదివింది గుర్తుంచుకునే జ్ఞాపక శక్తి ఎగ్జామ్స్లో నా ప్రభ ప్రతి క్వశ్చన్ కూడా నా ప్రభ బిడ్డలకి గుర్తొచ్చేలా మీ కృప అనుగ్రహించండి. మీ సహాయం లేకుండా, మీ జ్ఞానం లేకుండా ఎవ్వరూ పాస్ అవ్వలేరు నా తండ్రి. ఎవ్వరూ కూడా నా తండ్రి వారి సొంత జ్ఞానంతో పాస్ అవ్వలేరు, ముందుకు వెళ్ళలేరు, ఉద్యోగాన్ని సంపాదించలేరు నా తండ్రి. ఈ లోక జ్ఞానం మీ దృష్టిలో వెర్రితనమేగా నా తండ్రి. మాకున్న వెర్రితనంతో మేము ఎగ్జామ్స్ రాస్తే ఖచ్చితంగా ఫెయిల్ అవుతామయ్యా. బిడ్డలు నా ప్రభు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రాస్తున్న వాళ్ళు నా తండ్రి ప్రతి ఒక్కరికి మీ జ్ఞానాన్ని బిడ్డలకి ఇచ్చిన అతని సోమరితనాన్ని బిడ్డల నుంచి తీసివేసి మంచి ఆరోగ్యాన్ని నా ప్రభు బిడ్డలకి ఇవ్వండి. భయపడకుండా, టెన్షన్ పడకుండా సింహము వంటి ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు నా ప్రభు వారి ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. ఈ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును అని మీరు చెప్పిన మాట నా ప్రభు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని బిడ్డలకు మీ కాపుదల ఇవ్వండి. కుటుంబాల్లో కూడా నాతో ఏ డిస్టర్బెన్స్లో రాకుండా నా ప్రభు అంత ప్రశాంతంగా ఉండే వాతావరణాన్ని కుటుంబాల్లో కల్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో, చదువు అయిపోయిందమ్మా, వేరే దేశంలో ఉంది, ఉద్యోగ ప్రయత్నం చేస్తుంది, అయినా సరే రాలేదు అని ఏ తల్లి అయితే బాధపడుతుందో, వారి బిడ్డల కోసం ఎవరైతే ప్రార్థించమని అడిగారో నా తండ్రి అంతవరకు వెళ్ళారండి. అంతవరకు నా ప్రభ ఉద్యోగం చేసే అంత జ్ఞానం నా ప్రభ, అంత అర్హత బిడ్డలకు వచ్చిందంటే ఆ జ్ఞానం ఇచ్చింది మీరే కదా నా ప్రభ. ఇక్కడ దాకా తెచ్చిన మీరు ఇక్కడ నుంచి ముందుకు తీసుకెళ్లరా? ఖచ్చితంగా తీసుకెళ్తారు. మా చేయి విడిచిపెట్టారు నా తండ్రి. మమ్మల్ని ఎప్పుడు మీరు ఒంటరి వాళ్ళని చేయలేదు నా ప్రభ. ప్రతి క్షణం కూడా మీ కాపుదల మాకిచ్చి ప్రతిరోజు నా తండ్రి మీరు మమ్మల్ని పట్టుకుని ముందుకు నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం. మనుషులెవరు మాకు సహాయం రారు, మనుషులెవరు మాకు తోడు రారు నా తండ్రి. ఎప్పుడు మా వెంట ఉండేవాడిని ఎవ్వరూ లేరయ్యా. కానీ మనుషుల సహాయము వ్యర్థమన్నారు, మనుషుల తోడు మాకు మీరుంటే చాలు నా తండ్రి. బిడ్డలు నా ప్రభా మరి ఎగ్జామ్ చదువు అయిపోయినా తండ్రి జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించి మొదటి వారిలో విశ్వాసాన్ని బలపరిచి ఇక్కడ దాకా తెచ్చిన నా తండ్రి ఇక్కడ నుండి ముందుకు తీసుకెళ్తాడు, ఖచ్చితంగా తీసుకెళ్తాడు. నేనేదో గొప్పదా, నేనేదో జ్ఞానవంతురాలు అని కాదు, ఆ జ్ఞానం ఇచ్చింది, ఆ అర్హత ఇచ్చింది నా తండ్రే కదా అనే గ్రహింపు బిడ్డలకు కలిగించండి నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ఉద్యోగ ప్రయత్నాలు చేసే ప్రతి ఒక్కరు యేసు నామములో మంచి జీతాలతో నా ప్రభు మంచి కంపెనీలో ఉద్యోగాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో నా తండ్రి అది చిన్నదైనా పెద్దదైనా సరే వారు చేస్తున్న వ్యాపారాన్ని 30 60 100 ఫలింప చేయండి నా తండ్రి. ఆలోచన ఇచ్చింది మీరే, ఆలోచన చొప్పున ముందుకు నడిపించేది మీరే నా తండ్రి. గర్వం అహంకారం బిడ్డలకు రానివ్వకుండా, అన్యాయంగా వ్యాపారం చేయకుండా, అత్యాశకు పోకుండా నా తండ్రి
ఎంత సంపాదించినా, ఎంత ప్రాఫిట్స్ వచ్చినా, ఎంత పెద్ద కంపెనీని స్థాపించినా సరే గర్వం, అహంకారం అనేది బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. తగ్గింపు కలిగి దీన మనసు కలిగి నా తండ్రి, ఆ మహిమ ఘనత వారిని హెచ్చించింది మీరే కాబట్టి నా తండ్రి, ఆ ఘనత అంతా మీకే చెల్లించే హృదయాలతో బిడ్డలు నింపడు నా ప్రభా. ఎవరైతే సహాయంలో కోరుకుంటున్నారు, ఎవరైతే అవసరతలో ఉన్నారు, ఎవరైతే కష్టంలో ఉన్నారు, వారికి సహాయం చేసే మనసుని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వారికి ఇచ్చిన భూమిని బట్టి మీకే స్తుతి స్తోత్రం నా తండ్రి. ఆ భూమి మీద మీ ఆశీర్వాదం ఉంటేనే వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చింది. ఏ సీజన్లో ఏ పంట వేయాలో ఆలోచన ఇచ్చేది మీరే నా తండ్రి. మీ ఆలోచన చొప్పున బిడ్డలు నడిపించండి. ప్రపంచమంతా కరువు ఉంది, కానీ మీ ఆశీర్వాదం ఉన్న ఈజిప్టులో సమృద్ధిగా ఆహారం ఉంది. అంత గొప్పది నా తండ్రి. మీ ఆశీర్వాదం పొందుకునే అర్హత మాకైతే లేదు నా తండ్రి. అయినా సరే మిమ్మల్ని అడిగి ఇంత గొప్ప ధన్యత మాకిచ్చిన దేవా, మీకే స్తోత్రం నా తండ్రి. ప్రతి ఒక్కరి భూమిని నా ప్రభు మీరు ఆశీర్వదించిన తండ్రి. ఏ తెగులు పంటకు రాకుండా నా తండ్రి, ఏ ఆపదలు నా ప్రభు, ఏ విపత్తులు పంటకు రాకుండా మీ రక్షణ కంచె పంట చుట్టూ ఉంచమని అడుగుచున్నాం నా తండ్రి. వేసిన పంట సమృద్ధిగా చేతికొచ్చిన పంటకి నా ప్రభ మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. వ్యవసాయంలో నష్టపోయి అమ్మ పంట వేసి నష్టపోయామని ఎవ్వరూ కూడా బాధపడకూడదు నా తండ్రి. ఎండనక వాననక నా తండ్రి, చల్లనక నా ప్రభ అంత పెద్దలాడి నా తండ్రి నిద్రాహారాలు మానుకొని ఎంతో కష్టపడి పంట వేశారు నా ప్రభ. ఆ వేసిన పంట నష్టం వస్తే నా తండ్రి ఎంత బాధనో ప్రభ, సమస్తము మీకు తెలుసు నా తండ్రి. మీ ఆశీర్వాదం లేకపోతేనే నా ప్రభ మాకు నష్టాలు వస్తాయి నా తండ్రి. ప్రతి ఒక్కరు వారి వేసిన పంటను మీరు ఆశీర్వదించి సమృద్ధిగా నా ప్రభ బిడ్డలు పొందుకొని మంచి గిట్టుబాటు ధర వచ్చేలా మీ కృప అనుగ్రహించండి. ఒకవేళ నష్టం కలిగిన ఒక దిక్కు కాకపోయినా వేరే దిక్కు నుంచి నా ప్రభ బిడ్డలకి ఆ నష్టాన్ని పూడ్చివేయమని అడుగుచున్నాం నా తండ్రి. ఎవ్వరూ కూడా ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. కృపగల దేవా, జాలిగల దేవా, నష్టపోయి ఆత్మహత్య చేసుకున్నారనే ఎప్పుడు నా తండ్రి ఎవ్వరికి ఆ తలంపులు నా తండ్రి రానివ్వద్దు నా ప్రభ. బిడ్డలకి ధైర్యాన్ని ఇచ్చి నా తండ్రి మీరే ముందుండి బిడ్డలు నడిపించమని, అప్పులు తీరే దారి నా ప్రభ, ఆ నష్టాన్ని తీర్చుకునే దారి నా ప్రభ, ఆ నష్టాన్ని లాభాల్లోకి మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ, ఎవరైతే నా తండ్రి ఇంకా రక్షణ పొందకుండా ఉన్నారు, మా చుట్టుపక్కలే అనేక మంది నా ప్రభ మీ ప్రేమ తెలుసుకోలేక నా తండ్రి మీ వద్దకు రాకుండా నా ప్రభ ఇంకా వాళ్ళ లోకంలోనే ఉంటున్నారు. ఏ ఒక్క ఆత్మ నశించిపోవడం మీకు ఇష్టం లేదు నా తండ్రి. మా కళ్ళ ముందే వాళ్ళు విడిచిపెట్టబడితే మేము ఎలా సంతోషంగా ఉండగలం నా తండ్రి. ఆ మనసిచ్చింది మీరే నా ప్రభ. ప్రతి ఒక్కరి హృదయాలు మీరు పట్టుకోండి. మేము చెప్తే మా మాట వినరయ్య, కానీ ఆ గ్రహింపు మీరిస్తేనే, వారి హృదయాలు మీరు పట్టుకుంటేనే, వారిని ముందుకు మీరు నడిపిస్తేనే నా తండ్రి బిడ్డలు నా ప్రభ మీ వద్దకు వస్తారు నా తండ్రి. నశించిన దానిని వెనక రక్షించడానికే వచ్చానని చెప్పిన దేవా, ఎన్నో ఆత్మలు మా ముందు, మా కళ్ళ ముందే మా చుట్టుపక్కల నశించిపోతున్నాయి నా తండ్రి. జాలిగల దేవా, మీ ప్రేమ తెలుసుకునే ఒక్క అవకాశాన్ని బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. మీ గొప్పతనం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి నా ప్రభా. మీకే స్తోత్రం నా తండ్రి. ఎవరైతే ప్రార్థనలో ఏకీభవించారో నా ప్రభా, కుటుంబాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, ఏ అక్కరలు అవసరతలు ఉన్నాయో సమస్తము మీకు తెలుసు నా తండ్రి. ఎక్కడ బిడ్డలు జారిపోతున్నారు, ఎక్కడ బలహీనులైపోతున్నారు, ఏ విషయాల్లో బిడ్డలు మీకు దూరం అవుతున్నారు నా ప్రభా, ఆ గ్రహింపు బిడ్డలకి అనుగ్రహించు నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరిచి నా ప్రభా, ఒకవేళ మీకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తుంటే పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర ఆ పాపపు జీవితాన్ని, పాత జీవితాన్ని విడిచిపెట్టి నా ప్రభా కొత్త జీవితాన్ని, కొత్త హృదయాన్ని, నూతన ఆలోచనలు బిడ్డలకు అనుగ్రహించండి. ఇంకా ఎవరైతే నా ప్రభా యవనస్తులు లోకంలో పడిపోతున్నారు, అందము, మోసకరము, సౌందర్యము వ్యర్థము అని మీరు చెప్పారు, కానీ అదే చేస్తున్నారని మేము చెప్తే మా మాట వినరు నా తండ్రి. కానీ వాళ్ళలా లోకంలో జీవిస్తుంటే నా తండ్రి చూసి తట్టుకునే హృదయాలు మీరు మాకు ఇవ్వలేదు నా ప్రభు. మా కళ్ళ ముందే దారి తప్పిపోతున్నారయ్యా. మేము చెప్పిన మా మాట వినరు నా తండ్రి, కానీ మీరు ఒక గద్దింపు చేస్తే ఖచ్చితంగా బిడ్డలు లోపడతారయ్యా. లోకాన్ని అసహించుకొని పాపాన్ని విడిచిపెట్టిన తండ్రి అల్లరితో కూడిన ఆటపాటలు బిడ్డలు చేయకుండా నా ప్రభు
ఒక సరైన క్రమాన్ని మీ మందిరంలో నా తండ్రి ప్రతి ఒక్కరు నా ప్రభా సరైన క్రమాన్ని నా తండ్రి బిడ్డలకు నేర్పించమని అడుగుచున్నాం నా తండ్రి. ప్రతి ఒక్కరు నా ప్రభా ప్రతి విషయంలో నా తండ్రి మీరు చూస్తున్నారనే భయము కలిగి వారి ప్రవర్తన, వారి మాట తీరు, వారి చూపులు, వారి జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకునే జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించు నా తండ్రి. అలాగే నా ప్రభా ఇంకా ఎవరైతే నా తండ్రి వివాహాల కోసం ప్రార్థించమని అడిగాను, వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని చెప్పిన దేవా, ఆ మాట ప్రతి ఒక్కరు గుర్తుంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీరు ఘనంగా ఎంచింది మేము చులకనగా చూస్తున్నామేమో నా తండ్రి. ఎంతో మంది నా ప్రభా మీరు ఘనంగా ఎంచిన వివాహ బంధాన్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు, ఆ బంధాన్ని తెంపేసుకుంటున్నారు నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదయ్యా. మీ మనసు గాయపడేలా మేము ప్రవర్తిస్తున్నాం. కనీసం మీ మనసు గాయపడుతుందని ఆ గ్రహింపు కూడా లేకుండానే మేము జీవిస్తున్నాం నా తండ్రి. మాలో ఉన్న నా ప్రభు అపవాద శక్తులు తీసివేసి, అజ్ఞానాన్ని తీసివేసి మీ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఎవరైతే నా ప్రభు వివాహ వయసు దాటిపోతుందని బాధపడుతున్నారు నా తండ్రి, అంత డిలే ఎందుకైందో మీకు మాత్రమే తెలుసు. ఒకవేళ లోకస్తులాగా సెటిల్ అయిన తర్వాత చూద్దాం, నాకు అలాంటి వాళ్ళు కావాలి, ఇలా సంపాదించాను, అలా ఉండాలని లోకాశలు నా ప్రభు ఒకవేళ బిడ్డను అవన్నీ లోకస్తులాగా ఆలోచించి డిలే చేసుకుని క్షమించండి నా తండ్రి. వెర్రివాళ్ళమయ్యా, ఈ లోక జ్ఞానంతో ఆలోచించిన వెర్రివాళ్ళం నా తండ్రి. బిడ్డలు చేసిన తప్పు దయతో క్షమించిన ప్రభు మీ ఎడల భయం భక్తి కలిగి ప్రతి విషయంలో జాగ్రత్తగా నడుచుకుని నెమ్మది కలిగిన కుటుంబాల్లోకి నా ప్రభు బిడ్డలు పంపించండి నా తండ్రి. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అని మీరు చెప్పారు. అలాంటి గుణము కలిగిన ఆమెను నా ప్రభు మీ బిడ్డలకు జతపరచండి నా తండ్రి. భార్యను ప్రేమించే మనసు నా ప్రభు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. మొదట మీ మాట చొప్పున నడుచుకునే హృదయాలు ప్రతి ఒక్కరికి ఇచ్చిన తండ్రి. బిడ్డలు మీరు మీ చిత్తంలో మీరు జతపరచమని అడుగుచున్నాం నా తండ్రి. మీరు జతపరిస్తేనే బిడ్డలు నా ప్రభు ఎంతమంది వచ్చిన వాళ్ళని ఎవరు విడదయ్యారు నా తండ్రి. మీరు జతపరిస్తేనే నా తండ్రి బిడ్డలు ఒకరి మీద ఒకరు ప్రేమ నమ్మకంతో ఉంటారు. మీరు జతపరిస్తేనే మరణించే వరకు ఇద్దరు కలిసే ఉంటారు నా ప్రభు. మాకున్న అనుభవంతో, మాకున్న ఈ లోక జ్ఞానంతో మేము జతపరిస్తాం. ఆ బంధాలు ఎంతో కాలం నిలబడలేదు నా తండ్రి. ఎంతో మంది భార్య భర్తలు విడిపోయారని ఎన్నో వార్తలు మేము చూస్తున్నాం. అలాంటి పరిస్థితి మీ బిడ్డలకు రానివద్దు నా తండ్రి. అలాగే నా ప్రభు చిన్నపిల్లలు నా తండ్రి బాలుడు నడవలసిన త్రోవల వారికి నేర్పు, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని మీరు చెప్పిన మాట నా ప్రభు ప్రతి ఒక్కరు జ్ఞాపకం ఉంచుకొని బిడ్డల సరైన క్రమంలో ఎలా పెంచారు ఆ జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. మీ పరిశుద్ధ గ్రంథంలో ఎంతో మంది మీ బిడ్డల్ని బాల్యంలో ఉన్నప్పుడే తల్లి గర్భంలో బిడ్డముగా రూపింపబడక ముందు కూడా మీరు ఎరిగి ఉన్నారు నా తండ్రి. వారిని ఏర్పరచుకున్నారు నా ప్రభ. మీకు ఇష్టలుగా బిడ్డలు పెంచారు, మీకు నమ్మకమైన వారుగా మీరు పెంచారు నా తండ్రి. వారి పేరు పలికే వారితో పోల్చుకునే అర్హత కూడా మాకు లేదయ్యి. అయినా ఆశ నా తండ్రి ఆ రీతిగా మా బిడ్డలు పెరగాలని, అలాగే మా బిడ్డలు కూడా మీకు ఇష్టలుగా జీవించాలని, అలాగే నా ప్రభ మీకు నమ్మకంగా మీ చిత్తానుసారంగా నడుచుకోవాలని ఆశ నా తండ్రి. ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరిచేదేవా మీకు స్తోత్రం నా తండ్రి. మా బిడ్డల దారి తప్పకుండా నా ప్రభ లోకంలో పడకుండా ఒక సరైన క్రమంలో నా తండ్రి బిడ్డలు పెంచమని వారి చుట్టూ మీ రక్షణ కంచెని మనం అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభ సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎన్నో శ్రమలు ఉన్నాయి. అయినా సరే నా ప్రభ భయపడకుండా అధైర్యపడకుండా యోబు గారి వలె నా ప్రభ ధైర్యంగా విశ్వాసంతో ఉండే హృదయాలను మాకు అనుగ్రహించండి. ఒక్క దినమంతే ఆయనకున్న సమస్తాన్ని కోల్పోయాడు, అయినా సరే భయపడలేదు, అయినా సరే అవిశ్వాసంగా మాట్లాడలేదు. ఆ ధైర్యం ఆ విశ్వాసం ఇచ్చింది మీరే కదా నా తండ్రి. యోబు గారితో పేరు పలికే అర్హత కూడా మాకు లేదని జాలిగల దేవా. ఇంకా ఎవరైతే నా తండ్రి గర్భఫలం కోసం ప్రార్థించమని అడిగారు, గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు. మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే మొదట వాళ్ళెలా జీవించాలి, అసలు అర్హత నాకుందా, అర్హత నేను సంపాదించాలంటే నేను ఎలా జీవించాలి అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. ఫలానా చోటకి వెళ్తే నాకు పిల్లలు పుడతారు, ఫలానా మందులు వాడితే, ఫలానా హాస్పిటల్కి వెళ్తే అయ్యో నాలో ఈ ప్రాబ్లం ఉందట, నా భర్తలో ఆ ప్రాబ్లం ఉందట, అందుకే మాకు సంతానం కలగట్లేదని లోకస్తుల మాటలు బిడ్డలు లక్ష్య పెట్టకుండా నా ప్రభ ఆ ఆలోచన కూడా బిడ్డల్లోకి రానివ్వకుండా మీరిచ్చే బహుమానం బిడ్డలు పొందుకోవాలంటే అసలు బిడ్డలు
ఎలా జీవించాలో ఆ గ్రహింపు బిడ్డలకు ఇవ్వండి. ఓర్పు, సహనం నా తండ్రి, నిరీక్షణ కోల్పోకుండా విశ్వాసంలో బలపడి నా ప్రభ ఎన్ని సంవత్సరాలైనా పర్వాలేదు, నా గర్భాన్ని తెరవగల శక్తి నా తండ్రికి మాత్రమే ఉంది. అంత వయసు వచ్చిన 90 సంవత్సరాలు శారమ్మకి ముసలితనంలో కూడా తండ్రి గర్భాన్ని తెరిచి చక్కటి బిడ్డనిచ్చాడు. అంత శక్తి గలవాడు నా తండ్రి. నా తండ్రి అన్యాయస్తుడు కాడు, నా తండ్రి పక్షపాతి కానే కాడు అనే గ్రహింపు ప్రతి ఒక్కరిలో కలిగించండి నా తండ్రి. అలాగే నా ప్రభు, ఒకవేళ ఏదైనా శాపం ఆ కుటుంబంలో ఉంటే యేసు నామములో ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే మీ దయను బట్టి ఎవరైతే గర్భఫలం పొందుకున్నారో మీకే స్తోత్రం నా తండ్రి. కడుపులో ఉన్న శిశువు ఏ నెలలో ఎంత గ్రోత్, ఎంత బరువు ఉండాలి, ప్రతి అవయవాన్ని మీ హస్తాలతో నిర్మించిన నా తండ్రి. తల్లి గర్భంలో ఉన్నప్పుడే మీకు నమ్మకమైన జీవితం కలిగి ఉండే హృదయాన్ని బిడ్డలకు ఇవ్వండి. మీ ఎడల భయము, భక్తి కలిగిన హృదయాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. ప్రతి రిపోర్ట్ నార్మల్గా, ప్రతి స్కానింగ్ నార్మల్గా వచ్చేలా మీ కృప అనుగ్రహించండి నా తండ్రి. తల్లి చుట్టూ, బిడ్డ చుట్టూ మీ రెండంచెల కంచెమేంటి నా ప్రభా. భయపడకుండా, టెన్షన్ పడకుండా ప్రతి దినము కూడా మీకు కృతజ్ఞతలు చెప్పే కృతజ్ఞత హృదయాల బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే డెలివరీలకు సిద్ధంగా ఉన్నారో ప్రతి ఒక్కరికి నార్మల్ డెలివరీని మీరు అనుగ్రహించండి. అమ్మ బిడ్డ పుట్టింది, పాప పుట్టింది, కానీ బ్రీతింగ్ ప్రాబ్లం అయిందమ్మా అని ఎవరైతే నా ప్రభ ప్రార్థించమని అడిగారు, ఒక్కసారి ఆ చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన అవసరత నా దగ్గరకు వచ్చింది కాదయ్యా, నేనే పాటిదాన్ని నా తండ్రి. నేను ప్రార్థన చేస్తే బిడ్డకి స్వస్థత వస్తుంది కాదు కదా నా తండ్రి. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి రావాలి. మీరే నా ప్రభు నేను స్వస్థపరిచే హోమను నేనే మీరు చెప్పిన మాట బిడ్డల జ్ఞాపకం చేసిన తండ్రి. ఆ చిన్న బిడ్డ మీద మీ హస్తం ఉంచిన ప్రభు సంపూర్ణ స్వస్థత ఇచ్చిన తండ్రి. నూతన ఆయుష్ నా ప్రభు బిడ్డకు అనుగ్రహించి, నూతన ఆరోగ్యాన్ని నా ప్రభు బిడ్డకి ఇచ్చిన తండ్రి. క్షేమంగా నా ప్రభు తల్లి వద్దకు చేరుకునేలా మీ కృప అనుగ్రహించండి. సంతోషంగా బిడ్డలు వారి సాక్ష్యాన్ని పంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. అలాగే నా ప్రభు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారు, హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, ఐసీయూలో, కోమాలో, వెంటిలేటర్ మీద ఉన్నారు నా తండ్రి, ఆస్తమాతో, థైరాయిడ్తో నా ప్రభు, గర్భాశయ క్యాన్సర్, గర్భాశయంలో నీటి పుడకలు, కిడ్నీలో రాళ్ళు నా తండ్రి, కడుపులో గడ్డలు, క్యాన్సర్ గడ్డలు నా తండ్రి, జీర్ణ సమస్యలు నా ప్రభు, గుండె జబ్బులతో నా తండ్రి, నరాల బలహీనతతో బాధపడేవాడు, ఫిట్స్తో బాధపడేవాడు, పక్షవాతంతో నడవలేని పరిస్థితులు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చమ్మా నడవలేని పరిస్థితిలో ఉన్నాడు, ప్రార్థించమని ఎవరైతే అడిగారు నా ప్రభు, నిన్ను స్వస్థపరిచే హోమాను నేనే అని చెప్పిన దేవ బిడ్డల వైపు ఒక్కసారి చూడండి అయ్యా. తప్పు మాదే నా తండ్రి, మేమే ఎక్కడో జారిపోయి ఉంటాం, మేమే ఏదో విషయంలో మీ మనసు గాయపడేలా ప్రవర్తించుంటాం. మీరు గద్దిస్తున్నా, మీరు హెచ్చరిస్తున్నా కూడా మీ మాట లెక్క చేయలేదేమో నా తండ్రి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదే. జాలిగల దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు అనుగ్రహించండి. పసిపిల్లల కాడ నుంచి ముసలి వాళ్ళ వరకు నా తండ్రి, అది బీపీ అయినా, షుగర్ అయినా సరే నా తండ్రి, కిడ్నీలో రాళ్ళైనా సరే, తలనొప్పి అయినా సరే నా ప్రభ, దగ్గు, జలుబు, జ్వరం, మారుతున్న వాతావరణం నా ప్రభ తట్టుకోలేని పరిస్థితిలో ఎవరైతే ఉన్నారో, బలహీనులుగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి మీద మీ హస్తం వచ్చి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన ప్రభా. నూతన బలము, నూతన శక్తిని నా ప్రభా బిడ్డలకు అనుగ్రహించండి. నయమాను నా తండ్రి, కుష్ఠవేదతో నయమాను నా ప్రభా మీ బిడ్డ దగ్గరికి పంపించారు. 7 మార్లు మునగమన్నప్పుడు నా ప్రభా, 7 మార్లు మునిగినప్పుడు పసిపిల్లల దేహం వల్ల అయిపోయింది నా తండ్రి. మీరు స్వస్థత ఇస్తే బిడ్డలకు నా ప్రభా అంత చక్కటి ఆరోగ్యం వచ్చింది నా తండ్రి. మీ దగ్గర నుంచి ఆ స్వస్థత పొందుకుంటేనే బిడ్డలు పూర్తిగా కోరుకుంటారయ్యా. ఆ స్వస్థత మీ దగ్గర నుంచి వస్తేనే నా తండ్రి మరలా అనారోగ్యం బిడ్డలకు రాదు నా తండ్రి. బిడ్డల వైపు చూసి తెలుసో తెలియకో బిడ్డలు చేసిన తప్పు క్షమించిన తండ్రి, సంపూర్ణ స్వస్థత బిడ్డలకు ఇచ్చిన ప్రభా, పూర్తి ఆరోగ్యాన్ని బిడ్డలకి ఇచ్చి, నూతన బలాన్ని నా బిడ్డలకిచ్చి, మరలా ఆ పాపం చేసే ఆలోచన కానీ హృదయం కానీ బిడ్డలకు రానివ్వద్దు నా తండ్రి. మీకే స్తోత్రం నా ప్రభా. అలాగే నా తండ్రి, మా దేశ నాయకులను ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మీ జ్ఞానాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. అధికారులకు లోబడమని మీరు చెప్పారు నా తండ్రి. అధికారులను గౌరవించమని చెప్పిన మీ మాట ప్రతి ఒక్కరు జ్ఞాపకం చేసుకునేరు. మీ కృప అనుగ్రహించండి. వారి పనుల ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండండి. వారి కుటుంబాలకు కూడా మీ కాపుదల ఉంచండి నా తండ్రి.
అలాగే నా ప్రభు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు ఎంత మనోహరము అని చెప్పిన దేవు. మీ సేవ చేసే బిడ్డలే నా తండ్రి ఒకరి మీద ఒకరు ద్వేషంతో ఉంటున్నారయ్యా. అపవాది తెచ్చే ఆలోచనలు బిడ్డలు పడకుండా, అపవాది తెచ్చే ఆ గొడవల్లో బిడ్డలు పడకుండా నా తండ్రి మీ ఎడల భయం భక్తి కలిగి వారి మనసుని స్థిరంగా మీ వైపే ఉంచుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ తోడు లేకుండా, మీ కృప లేకుండా బిడ్డలు నా ప్రభు స్థిరంగా ఉండలేరు నా తండ్రి. ప్రతి ఒక్కరు ఒకరితో ఒకరు సమాధానంగా, ఒకరితో ఒకరు ప్రేమగా నా తండ్రి, ఒకరితో ఒకరు నా ప్రభు సంతోషంగా కలుసుకొని నా ప్రభు బిడ్డలు సంతోషంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. ఎవరు ఒకరి మీద ఒకరు ద్వేషం ఉండకూడదు నా ప్రభు. అలాగే నా తండ్రి మీ బిడ్డల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో, మీ బిడ్డల మీద ఎవరైతే శత్రువులు లేస్తున్నారో నా ప్రభు ప్రతి ఒక్కరిని మీరు ఒక్కసారి మీరు దర్శించండి. ఒకానొక సమయంలో పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఎంత భయంకరంగా మీ బిడ్డలు హింసించారు, ఎంత భయంగా ఎంత ఘోరంగా నా ప్రభు మరణించేలా చేశాడు నా తండ్రి. నా ప్రభు అనేక మందిని చంపారు నా తండ్రి. అయినా సరే నా ప్రభు మీరు క్షమించారు నా తండ్రి. అంత కఠినమైన హృదయాన్ని కూడా ఒక్క మాట మీరు పలికారు నా ప్రభు. మెత్తటి మనసుగా మారిపోయింది నా తండ్రి. అంత శక్తి ఉండిద్దయ్యా మీ మాటలో నా తండ్రి. మీ బిడ్డల మీదకి ఎవరైతే వ్యతిరేకంగా లేస్తున్నారో నా ప్రభు, మిమ్మల్ని అవమానకరంగా ఎవరైతే మాట్లాడుతున్నారో వారిని మీకు హతసాక్షులుగా బిడ్డలను నిలబెట్టమని మార్చమని అడుగుచున్నాం నా తండ్రి. పౌలు గారి గురించి మాట్లాడే అర్హత మాకైతే లేదయ్యా. తెలుసో తెలియకు నా ప్రభు ఒకవేళ తప్పుగా మాట్లాడుంటే క్షమించండి నా తండ్రి. ఎవరైతే మీ బిడ్డలు దూర ప్రాంతాల్లో దూర దేశాల్లో నా తండ్రి పనుల కోసం వెళ్ళారు, చదువుకోవడానికి వెళ్ళారు, ఎక్కడైతే బిడ్డలు ఉన్న ఆ ప్రదేశాలు ఆ దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, ఒక్కసారి బిడ్డల వైపు చూడండి నా తండ్రి. బిడ్డలు భయపడకుండా టెన్షన్ పడకుండా, వారి తల్లిదండ్రులు కానీ వారి కుటుంబస్తులు కానీ వారి గురించి ఆలోచించి భయపడకుండా ధైర్యాన్ని బిడ్డలకు అనుగ్రహించండి. నీ పక్కన 1000 మంది పడిన, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలిన అపాయము మీ అంతకు రాదు అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించుకుని గుర్తు చేసుకుని నా కృప ధైర్యంగా ఉండేలా మీ కృప అనుగ్రహించండి. యుద్ధాన్ని ఆపగల శక్తి మీకు మాత్రమే ఉందయ్యా. యుద్ధాలు జరుగుతున్నాయి, యుద్ధ సమాచారాల గురించి మీరు విన్నప్పుడు మీ హృదయాలు కలవరపడనీయకూడదు అని మీరు చెప్పిన మాట ప్రతి ఒక్కరు గ్రహించుకుని నా తండ్రి ధైర్యంగా ఉండేలా, విశ్వాసాన్ని నా ప్రభ కాపాడుకునేలా మీ కృప అనుగ్రహించండి. మీ బిడ్డల చుట్టూ మీ రక్షణ కంచి వేయండి నా ప్రభ. ఎవరైతే యుద్ధంలో తమ వారిని కోల్పోయారో, ఆరోగ్యం పాడైపోయిందో నా తండ్రి, అనారోగ్యం పాలయ్యారు నా ప్రభ, యుద్ధాల్లో గాయపడ్డారు నా తండ్రి, ప్రతి ఒక్కరికి నా ప్రభ సంపూర్ణ స్వస్థత బిడ్డలకి ఇవ్వండి నా తండ్రి. ఎవరైతే యుద్ధంలో మరణించారో ఆ కుటుంబాలకి పూర్తి ఓదార్పు మీరు ఇవ్వమని అడుగుచున్న వారికి ఉన్న దుఃఖాన్ని తీసివేయండి నా ప్రభ. ఇశ్రాయేలీయులైన మీ ప్రజల పక్షాన యుద్ధం చేసేది మీరే నా తండ్రి. మీరుంటేనే నా ప్రభ మీ బిడ్డల జోలికి ఎవ్వరూ రారు నా తండ్రి. ఎలాంటి శత్రువులు కూడా నా ప్రభ బిడ్డల ముందు నిలబడరు నా ప్రభ. వారి కఠినమైన హృదయాలు నా ప్రభ, శత్రువుల హృదయాలు నా తండ్రి కరిగింప చేసి మెత్తటి మనసులుగా మార్చు నా ప్రభ. సమాధానంగా ఉండే హృదయాలను బిడ్డలకు అనుగ్రహించండి. ఈ రోజంతా నా ప్రభ మేము ఏ పనిలో నా ప్రభ ఏదైనా విషయంలో మీ మనసు గాయపడలేము ప్రవర్తించుంటేదో క్షమించమని అడుగుచున్నాం నా తండ్రి. పడకల మీద కూర్చి ఉండగా సుఖమైన నిద్ర చురుకైన మెలకు మీరు దయచేయండి నా ప్రభ. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ రక్షణ కంచెమేమని గాఢ నిద్ర ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని నా తండ్రి. మంచి కళలు మంచి దర్శనాలు పొందుకునేలా మీ కృప అనుగ్రహించమని అడిగే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.